హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక మంచి రీజనబుల్ బడ్జెట్‌లో ఇండిపెండెంట్ 2 బీహెచ్‌కే హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా ఫుల్ లెంగ్త్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ హౌస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి వరంగల్ హైవే నారపల్లి చౌరస్తా అండి. వరంగల్ హైవే నారపల్లి చౌరస్తా నుంచి హౌస్ వరకు కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ప్రతాప్ సింగారంలో ఉన్న మెయిన్ బస్ స్టాప్ అండ్ చౌరస్తా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ చౌరస్తా నుంచి బస్ స్టాప్ నుంచి హౌస్ వరకి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం హౌస్ దగ్గరికి రావడం జరిగింది. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. 111 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్ అనేది హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేసి చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ గేట్ కవర్ చేస్తున్నాము. అండ్ గేట్ దగ్గర ఉన్నటువంటి బ్యానర్ పైన బిల్డర్ నెంబర్ అండి. సేమ్ నెంబర్ మనం డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తున్నాము. అండ్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడొచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకుంటే ఒక మీడియం సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్‌గా తాండూరు బండలతోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాము. స్టెప్స్ పైన ఉన్న గ్రానైట్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ గేట్ దగ్గర ఉన్నటువంటి దిమ్మలకి గ్రానైట్ వర్క్ చేయించడం జరిగింది. ఎక్సలెంట్‌గా వర్క్ చేయించారు. అండ్ మెయిన్ డోర్ అనేది మనకి వెస్ట్‌కి ప్రొవైడ్ చేస్తారు. వెస్ట్ వైపు ఉన్నటువంటి మెయిన్ డోర్ చౌకట్టంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. మెయిన్ డోర్ వచ్చేసి మనకి వెస్ట్‌కి ప్రొవైడ్ చేశారు. 100% వుడ్‌తో చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్‌తో చేయించారండి. ఎక్సలెంట్‌గా వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. హాల్ లోపల చూసుకున్నట్లయితే విశాలంగా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ 111 గజాల్లో సెట్ అయ్యే విధంగా హాల్ అనేది రావడం జరిగింది. ఆపోజిట్‌లో చూసుకుంటే టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ ఇవ్వడానికి పెద్ద సైజ్‌గా మనకి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ అన్ని సింగిల్ కోటింగ్ కలర్స్ అండి. మీరు హౌస్ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డబుల్ కోటింగ్ కలర్స్ వేసి హౌస్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ చూపిస్తున్నాము. అండ్ చౌకోట్ దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ పట్టి అండ్ పట్టి దగ్గర చేసినటువంటి వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. ఎక్సలెంట్‌గా డిజైన్‌తో వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ లోపలికి రావడం జరిగింది. బెడ్రూమ్‌లో చూసుకుంటే కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లు చూపిస్తున్నాము. సజ్జా చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న సెల్ఫ్ లాంటిది ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్‌లో మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారు. వాల్‌కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. హాల్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. స్పేసెస్ అన్నటువంటి హాల్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్‌రూమ్ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్‌రూమ్ దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ పట్టితో చేయించిన వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్‌గా వర్క్ చేయించడం జరిగింది. అండ్ కామన్ వాష్‌రూమ్ అనేది స్పేసెస్‌గా రావడం జరిగింది. కామన్ వాష్‌రూమ్‌లో వాల్‌కి టైల్స్ స్టిక్ చేశారు. ఇప్పుడొచ్చేసి నేను ఇక్కడ ఒక చిన్న సైజు డైనింగ్ టేబుల్ యేసుకునే విధంగా డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్‌కి సంబంధించిన ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్‌లో ఉన్న ప్లాట్‌ఫార్మ్ కవర్ చేస్తున్నాము. విండో కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నామండి. చిన్న సైజుగా పూజా యూనిట్ అనేది ఇక్కడ సెటప్ చేయడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్‌కి సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర వాస్తు ప్రకారంగా ఈస్ట్‌కి డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లు అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాను. సెట్ బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి ఉన్న బోర్ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. సౌత్ వైపు మనకు సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుందండి. నార్త్ వైపు ఉన్న సెట్ బ్యాక్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ సంప్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం టెర్రస్ పైనకెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్‌గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్‌గా పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతాప్ సింగారం ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇక్కడున్న హెచ్ఎండిఏ లేఅవుట్ అంతా క్లియర్‌గా కవర్ చేసి చూపించడం జరుగుతుంది. వరంగల్ హైవే నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్. ఉప్పల్ మెట్రోకి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఇక్కడ నియర్ బై చూసుకున్నట్లయితే 2 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్‌లో
ఇంటర్నేషనల్ స్కూల్స్, జేఆర్ఎస్ స్కూలు అండ్ నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు, నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజు. అండ్ హౌస్ యొక్క ప్రైస్ అనేది 56 లక్షలు చెప్తున్నారు. అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుంది. అన్ని బ్యాంకుల నుంచి లోన్ అనేది అవైలబుల్ ఉందండి. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది విజిట్ చేసి ఇక్కడ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.